ప్రస్తుతం బీహార్లో అభివృద్ధికి జంగల్ రాజ్కు మధ్య పోటీ జరుగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. అభివృద్ధి కావాలో లేక మరోసారి జంగల్ రాజ్ కావాలో బీహార్ ప్రజలు తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. బీహార్లో మరోసారి ఎన్డీఏ సర్కార్ వస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. దర్భంగాలో జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభలో మహాగఠబంధన్పై అమిత్ షా నిప్పులు చెరిగారు. బీహార్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎటు చూసినా రాజకీయ పార్టీల అధినేత ఎన్నికల ప్రచార సభలే కనిపిస్తున్నాయి. కాగా తొలి విడత పోలింగ్ ప్రక్రియ ఈ నెల 6వ తేదీన చేపడతారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి చివరి రోజున కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ వచ్చారు. దర్భంగాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం నరేంద్ర మోదీ, నితీష్ కుమార్ నాయకత్వంలో అభివృద్ధికి, అలాగే లాలూ కుటుంబానికి జంగల్ రాజ్కు మధ్య పోటీ జరుగుతోందన్నారు. అభివృద్ధి కావాలో మరోసారి జంగల్ రాజ్ కావాలో బీహార్ ప్రజలు తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు అమిత్ షా. కాగా గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ పాలనను కేంద్ర హోంమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. జంగల్ రాజ్ కారణంగా బీహార్ అనేక విధాలుగా నష్టపోయిందన్నారు. బీహార్ పారిశ్రామికంగా ఎంతో వెనుకబడిందన్నారు. బీహార్లో పెట్టుబడులు పెట్టేందుకు బయట నుంచి పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు వచ్చేవారు కారని వెల్లడించారు. ఇందుకు ప్రధాన కారణం లా అండ్ ఆర్డర్ సమస్య అన్నారు అమిత్ షా. బీహార్లో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని అమిత్ షా వెల్లడించారు. మిథిలాంచల్ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందన్నారు ఆయన. అలాగే వరదలు అరికట్టేందుకు పక్కా ప్రణాళికలు ఎన్డీఏ సర్కార్ రూపొందిస్తుందన్నారు. కోసీ నది నీటిని ఉపయోగించుకునేందుకు మొత్తం 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. దర్భంగాలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. దర్భంగాకు ఎయిమ్స్ వస్తే మిథిలాంచల్, కోశి, తిరుహుట్ ప్రాంతాల ప్రజలకు వైద్యపరంగా గొప్ప మేలు జరుగుతుందన్నారు ఆయన. చికిత్స కోసం దూరాన ఉన్న పాట్నా నగరానికి వెళ్లే బాధ తప్పుతుందని అమిత్ షా వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇటీవల బీహార్ మహిళల ఖాతాల్లో ఎన్డీఏ కూటమి 10,000 రూపాయలు జమ చేసిన విషయం తెలిసిందే. సదరు సొమ్ము వాపసు తీసుకోవాలంటూ ఎన్నికల కమిషన్కు రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది. దీంతో ఆర్జేడీపై కేంద్ర హోంమంత్రి నిప్పులు చెరిగారు. మహిళల ఖాతాల్లో జమ చేసిన సొమ్ము దోచుకోవాలని ఆర్జేడీ నాయకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అయితే ఆర్జేడీ నేతల ప్రయత్నాలు ఫలించబోవన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఛట్ పూజను ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ప్రస్తావించారు. బీహారీలకు ఎంతో పవిత్రమైన ఛట్ పూజ వేడుకలు మహాగఠబంధన్ నేతలు అవమానపరిచారని ఘాటు ఆరోపణలు చేశారు. ఈ అవమానం సాంప్రదాయాలకు పెద్దపీట వేసే బీహారీలు ఎన్నటికీ మరువలేరన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఎన్నికల్లో మహాగఠబంధన్ నేతలకు బీహార్ ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు అమిత్ షా. ఏది ఏవైనా తేజస్వి యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్జేడీని ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటు ఆరోపణలు చేశారు.